పుస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, ఇరువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టి వించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను చేర్చినావు, అందుకే గైకొను దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తం నెరవేరునేకు, నీ హృదయ పారంబునసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తం నెరవేరునేకు, నీ హృదయ పారంబునసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోగ సాగిపో పని చేయను, ప్రతి చోట నీ సాగిగా ప్రభువా నన్ను. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలముంది కష్టించి పని చేయునేకు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయునేకు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షేమ క్షామ కాలమైనా నశించి ఆత్మలను ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం.
క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, ఇంతవరకు మనము దేవుని ఆరాధించి ఉన్నాం. ఈ సమయంలో దేవుని మాటల కొరకు మనము సిద్ధపడదాం. అనగా వాక్యం చదివి వినిపించి ఉన్నారు. యోనా గ్రంథము 4వ అధ్యాయము మొదటి 11 వచనాలు చదవగా మనం విని ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగమును ధ్యానించుచుండగా ప్రార్థనతో మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మలను ప్రేమించి ఈ ఆదివార సాయం వేళకు మమ్మల్ని నడిపించి ఈ సాయం వేళలో మీ సన్నిధిలో సమకూడే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. మీ పాదముల యొద్ద చేరి ఉన్నావు నాయన, మాతో మాట్లాడండి. మా జీవితములకు అవసరమగు మీ మాటలు మాకు ప్రసాదించండి. మా ప్రియ తండ్రి, మీ మాటలు ఆలకించుటే కాదు, మా జీవితమునకు వర్తింప చేసుకొని మేము బలపడ్డకు, ఆత్మికముగా ఎదుగుటకు కృప చూపమని సమస్త విషయములు మీ అధికారమునకు అప్పచెప్పుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ విన్నపములను వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, యోనాను గురించినటువంటి మరి ఈ స్టోరీ ఒక విధంగా సండే స్కూల్ నుండి ఆలకిస్తూ ఉంటారు. మనలో అనేకులకు తెలుసు యోనా గురించినటువంటి సన్నివేశం. అయితే ఇక్కడ మనము గమనించినప్పుడు నినివే పట్టణమును ఎప్పుడైతే దేవుడు క్షమించాడు, పనిష్మెంట్ రీకాల్ చేసినాడు, ఇక నేను పనిష్ చేయను అని చెప్పినాడు. అప్పుడు యోనా యొక్క రియాక్షన్, దేవుడు క్షమించి వారిపై రప్పించుదునన్నటువంటి ఆ శిక్ష నుండి ఆయన వెనుకకు మళ్ళినందున యెహోవా దేవుడు శిక్షించకుండా మరి తాను దయ చూపినందున యోనా రియాక్షను మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలుసు మరి ఈ నినివే పట్టణాన్ని గురించి మనము చూస్తూ ఉంటే ఇశ్రాయేలు 10 గోత్రముల వారిని నార్థన్ కింగ్డమ్ అషూరీయులు తీసుకొని వెళ్ళారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ సన్నివేశాలు రెండవ యెరోబాము కాలంలో జరిగినాయి. రెండవ యెరోబాము ఇశ్రాయేలీయుల రాజు. ఆ ఇశ్రాయేలీయుల రాజు కాలంలో అషూరీయులు దాడి చేశారు. దాడి చేయడం మనం చూస్తాం. మనము గమనించినట్లయితే 8వ శతాబ్దంలో, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దంలో ఇది జరిగినది. ఈ అషూరీయులకు కేంద్రమైనటువంటి నినివే. ఈ నినివే పట్టణము చాలా మరి క్రూరత్వంతో నిండి ఉన్నది, దోషముతో నిండి ఉన్నది. వారి దోషమును గురించి 1వ అధ్యాయం యోనా గ్రంథము 2వ వచనంలో ఉంటుంది. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను, ఘోరంగా ఉంటున్నారు వారు. ఘోరంగా ఉంటున్నారు కాబట్టి యోనా నీ వెళ్ళి వారితో మాట్లాడమని చెప్పినట్లు మనము గమనించవచ్చు. వారి యొద్దకు వెళ్ళి మాట్లాడు. వారి జీవితాలు చాలా ఘోరంగా ఉన్నాయి, వారి దోషం ఘోరం. వీరు అన్యజనులే, అషూరుకు చెందినటువంటి వారు. కానీ అషూరీయులు ఇశ్రాయేలీలను దాడి చేసి లోపరుచుకుని వారిని క్యాప్టివ్స్గా చెరలోనికి తీసుకువెళ్ళాక
మరి క్యాప్టివిటీలోనికి తీసుకువెళ్ళినటువంటి అశూరీయుల విషయంలో దేవుడు ఆలోచిస్తున్నాడు. వారి రాజధాని లేక ప్రముఖ పట్టణమైనటువంటి నినివే గురించి దేవుడు ఆలోచిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ సందర్భంలో మరి యోనా అనేటువంటి ప్రవక్తను గురించి చూద్దాం. ఆయన ఏ స్థలానికి చెందినవాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. గత్యే పేరు ఊరివాడైన అమిత్తయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా. ఏ ఊరు అనంటే గత్యే పేరు, లేక కొంచెం విడగొట్టి చదివితే గాత్ హేఫర్, గాత్ హేఫర్. ఇది వాస్తవంగా మనం పరిశీలించినట్లయితే నజరేతుకు దగ్గర ఉంటూ ఉన్నది. 1 గంట ప్రయాణం నడిచి వెళితే నజరేతులో యేసు ప్రభువారు ఉన్నారు. నజరేతు నుండి 1 గంట కాలినడక ఈ గాత్ హేఫర్ అనేటువంటి స్థలం. అందుకని అనేకులు భావిస్తారు యేసు ప్రభువారు ఆ స్థలాన్ని దర్శించి ఉంటాడు. యోనా యొక్క మరి నివాస స్థలము లేక సొంత గ్రామాన్ని యేసు ప్రభువారు, ఇది క్రీస్తు పూర్వం 8వ శతాబ్దపు వ్యవహారం, కానీ యేసు ప్రభువారి కాలంలో ఆయన కూడా ఆ ఊరు అట్లా వెళ్ళి వచ్చి ఉంటాడు అని అనేకులు భావిస్తారు. అందుకనే యేసు ప్రభువారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం మనం చూడవచ్చును. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 38 నుండి మనం చూసినట్లయితే అలంకార భాషగా యేసు ప్రభువారే ఈ సన్నివేశాన్ని ఆయన ఉటంకించి మాట్లాడతాడు. 38వ వచనం నుండి చూడవచ్చును. 39వ వచనంలో వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియలను అడుగుతున్నారు, ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియనను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో. ఇది ఒక ఉపమానం లేక సాదృశ్యం, అనాలజీ అంటారు ఇంగ్లీష్లో. ఎట్లా మత్స్య గర్భంలో గడపగలిగినాడో యేసు ప్రభువారు కూడా భూగర్భంలో గడుపుతాడు అనేటువంటి సాదృశ్యాన్ని యేసు ప్రభువారే యోనా నుండి సేకరించి తాను వాడడం మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసు ప్రభువారు కూడా యోనాను ప్రస్తావించాడు. ఇది ఒక ప్రాముఖ్యమైన విషయముగా మనము చూడవచ్చును. అయితే ఇక్కడ ఈ సందర్భంలో చూసినప్పుడు నినివేను తాను శిక్షిస్తానని యెహోవా దేవుడు సెలవిచ్చాడు, ప్రకటింపజేయించారు. కానీ శిక్షింపలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. శిక్షింపలేదు. కొన్నిసార్లు ఫర్గివ్నెస్, క్షమాపణ, దుష్టులు బాగుంటున్నారే అనేది పెద్ద సమస్య కొంతమందికి. అప్పుడే దెబ్బతింటాడు అనుకుంటే ఇంకా బాగున్నాడే, మరి శిక్షకు గురి కాలేదే అని కొందరు ఆలోచిస్తూ ఉంటారు. ఈ స్థలంలో కూడా ఇట్టి స్థితి కనబడుచూ ఉన్నది.
ఇక్కడ మనము గమనించినప్పుడు ఈ ప్రవక్త కొంచెం కోపంతో నిండి ఉన్నాడు. ఎందుకు ప్రవక్త కోపంతో నిండి ఉన్నాడంటే ప్రవక్త ప్రవచించినది నెరవేరాలి కదా. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 21, 22 వచనాలు మనము చదువుకున్నాం. 18వ అధ్యాయము 21 నుండి 22. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకొనవాలని మీరు అనుకునే ఎడ్ల ప్రవక్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడును నెరవేరక పోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు, ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పెను. ఇది జనరల్ అండర్స్టాండింగ్. ప్రవక్త చెప్పాడు, డిక్లేర్ చేశాడు, నినివే నాశనం అయిపోతుందని డిక్లేర్ చేశాడు, కానీ నాశనం కాల. అప్పుడు ఏమవుతుంది? ప్రజలు ఏమనుకుంటారు? ఆ ప్రవక్త చెప్పింది జరగలేదు కాబట్టి ఇతగాడు అసలు ప్రవక్తే కాదు. ఒకవేళ ప్రవక్త అయినా యెహోవా చెప్పకుండానే ఈయన సొంతగా మాట్లాడి ఉన్నాడు కాబట్టి ప్రవక్త ఫాల్స్ అయిపోతాడు. ప్రవక్త ప్రవచించినప్పుడు అది జరగకపోతే ఫాల్స్ ప్రాఫిట్ అవుతాడు. మనుషులు వేరు వేరు రకాలుగా అనుకుంటారు. ఇంతకుముందు చెప్పినట్టు యెహోవా దేవుడు చెప్పలేదు, ఇతగాడే ఏదో కల్పించుకుని ఆయనకున్న కోపాన్ని వెళ్ళగట్టాడు, దేవుని పేరిట వెళ్ళగక్కాడు. దేవుడే చెప్పి ఉంటే అది జరుగుతుంది కదా అని ప్రజలు అనుకుంటారు అనేటువంటి విషయము ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది. అర్థం చేసుకున్నాడు యోన. ఎందుకు నన్ను ఇబ్బంది పెడతావు? ప్రకటించమంటే ప్రకటిస్తేనే ప్రకటించిన ప్రకారం జరగకపోయా, మరి నేను ఇబ్బందులకు లోనవుతున్నాను కదా. 2వ వచనము మనం చూసినట్లయితే 2వ వచనంలో దేవుని లక్షణములు, యెహోవా 2వ వచనం 4వ అధ్యాయంలో, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడు అయ్యుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని. దేవా, నీ లక్షణాలు నాకు తెలుసు, నీ లక్షణాలు ఇలాంటివి కాబట్టి నేను ముందుగానే సర్దుకుందాం అనుకున్నాను. శిక్షిస్తాను, ప్రకటించవయ్యా అని అంటావు, తీరా ఆ ప్రకటన అయిపోయాక నువ్వు వాళ్ళని క్షమిస్తావు, నేను ఫాల్స్ అయిపోతాను. ఇలాంటి దేవుడు అని నాకు తెలుసు అంట. కానీ ఇంతవరకు ఇశ్రాయేలీయుల విషయంలోనే ఇది కనపరచబడుతూ ఉన్నది. నిర్గమకాండము 34వ అధ్యాయము 6, 7 వచనాలను నేను చదువుతాను. నిర్గమకాండము ఒకసారి మనం చూసినట్లయితే 34వ అధ్యాయము 6, 7 వచనాలను నేను చదివి వినిపిస్తాను. ఈ భాగాన్ని మనం చూసినట్లయితే 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మందికి కృప చూపును, దోషమును అపరాధమును పాపమును క్షమించును. కానీ ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులనుగా ఎంచక మరి తర్వాత విషయం చెప్తాడు. ప్రియమైనటువంటి వారలారా, యెహోవా దేవునిలో దయా, కనికరము, జాలి ఇవన్నీ ఉన్నాయి. కానీ
రిలేటెడ్ టు ఇజ్రాయలైట్స్. ఇస్రాయేలీయుల కొరకు ఆయన దయ, కనికరం, జాలి, క్షమాపణ ఇలాంటివన్నీ ఉంటాయి అవసరమైనప్పుడు, నాట్ ఆల్వేస్. అయితే ఇస్రాయేలీయులు కాని వారైన అన్యుల ఎడల ఈ లక్షణాలు ఉంటాయా? ఇది ప్రశ్న. వీళ్ళు అన్యులు, సున్నతి లేని ప్రజలు. ఇస్రాయేలీయులు కాదు, తర్షీసు ప్రజలు, నినివే ప్రజలు. వీరు సున్నతి లేని ప్రజలు, అన్యులు. అన్యులను కూడా క్షమిస్తాడా? అదే ఇక్కడ జరిగినటువంటి అన్యుల పట్ల కూడా జాలి, దయ, కనికరం మరి మన దేవునికి ఉన్నాయా అంటే యెహోవా దేవుడే ఈ విషయమును తెలియజేయడం మనం చూస్తాం. ఈ విషయాన్ని తెలియజేశాడు. అందుకని యోనా అంటాడు, నా చేత ప్రకటన చేయించావు, నేను ప్రకటించినట్లు జరగలేదు. చివరికనే మాట ఏంటంటే, నేను బ్రతుకుట కంటే చచ్చుట. అదేంటి, వాడెవడో నాశనం కాలేదని ఈయన చావడం ఏమిటి? అంత రోషం ఏమిటి? కొన్ని అన్యుల నాశనమును కోరుకునేటువంటి మరి ఆ మనస్సు ఏమిటి? అన్యుల నాశనం నుండి వారిని దేవుడు తప్పించి క్షమించినందుకు ఈయన రోషపడి నేను చచ్చుట మేలు అంటాడు. రోషము కలిగిన వారమై మనం ప్రవక్త ఒకసారి ఏలియాను కూడా చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. ఈ భాగంలో మనం చూసినప్పుడు మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. ఈ వచనాన్ని నేను చదివి వినిపిస్తా. 19:4 తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చోండి మరణ అపేక్ష గలవాడై రోషం, నేను చచ్చిపోతాను, నాకు అనవసరం. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేశాను. రోషము కలిగినటువంటి ఈ ప్రవక్తలు కొన్నిసార్లు వారు పర్సనల్గా తీసుకొని, దేవా నన్ను చంపేసే, ఎందుకు వీళ్ళంతా దుర్మార్గులు వర్ధిల్లుతా ఉన్నారు, అక్కడేమో బయలు వర్షిప్పర్స్, బయల్ని ఆరాధికులు యెజబేలు ప్రోత్సాహంతో వర్ధిల్లుతా ఉన్నారు, మరి నన్ను తీసేసుకో. ఇక్కడ అంటాడు, నేను ఇంకేం బ్రతకగలను యోనా అంటాడు. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతక నీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. నన్ను చంపుమని యెహోవాకు మనవి చేయడం మనము చూస్తూ ఉన్నాం. అప్పుడు దేర్ ఈస్ డైలాగ్. 4వ వచనం నుండి మనం చూసినట్లయితే యెహోవా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు యెహోవా దేవుడు అనగా, అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా? ఒక ప్రశ్న అడిగాడు. నీవు కోపించుట న్యాయమా? దేవుని యొక్క విధానాలు తెలుసుకోవాలి కదా, గాడ్స్ వేస్, దేవుని మార్గాలు అవి తెలుసుకొనవలసిన వారమై ఉంటున్నాము కదా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే యోనా రైచియస్నెస్ అంటే జస్టిస్ గురించి ఆలోచిస్తున్నాడు. అంటే గిల్టీ షుడ్ బి పనిష్డ్. ఇది దేవుని న్యాయం. దేవుని న్యాయం అనగా
మరి దోషులైన వారు శిక్షింపబడవలసినదే. అది దాని విషయంలో దృఢముగా ఉండిపోవడం మనం చూస్తాం. రెండవది, ఆయన డిస్టర్బ్ చేసినదేంటి? దేవుని మైండే మారుతా ఉన్నది. వేరియన్స్. దేవుడు తన మనసును మార్చుకుంటా ఉన్నాడు. దేవుని న్యాయ విషయంలో ఇక్కడ ఒక ప్రశ్న వచ్చినది. దోషులను శిక్షించడం లేదు. మరి రెండవది, ఆయనే మనసు ఒకదాని మీద ఉండలేదు. శిక్షించాలని సెట్ అయిపోయి మళ్ళీ తప్పించాలని సెట్ అయిపోయినాడు. ఒక విషయం మీద ఉండడం లేదు. ఇది యోనాకు కోపాన్ని తెప్పించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యెహోవా అంటున్నాడు, నీవు కోపించుట న్యాయమా? ఒక విధంగా జస్టిస్ న్యాయమా? మరి నీది న్యాయమా అనేది యోనా ప్రశ్న. ఇజ్ ఇట్ జస్టిస్? మైండ్ వరకు మార్చుకున్నావు కదా, లేక మరి శిక్షను ఆపేస్తానంటున్నావు కదా, ఇది నీకు న్యాయమా? ఇది నీవు చేయదగినటువంటిదా దేవా అనేటువంటి ఆ ప్రశ్నను మనం చూస్తూ ఉన్నాం. ఇది న్యాయమా? ఇది న్యాయమా? ఇప్పుడు దేవుని యొక్క ఆ సంభాషణలో నీ కోపం న్యాయం కాదయ్యా, ఇట్స్ నాట్ జస్టిస్ అని చెప్పి అని అడిగినప్పుడు యోనా ఇన్ రెస్పాన్స్ 5వ వచనంలో, అప్పుడు యోనా ఆ పట్టణములో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అక్కడ పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించేనో చూచెదనని ఆ నీడను కూర్చొని ఉండగా, ఇన్ రెస్పాన్స్ టు దాట్ యోనా వెళ్ళిపోయాడు ఊళ్ళో నుంచి. దేవుడు మారడు, నన్ను న్యాయమా అంటున్నాడు. ఆయన కూడా న్యాయం కలిగిన దేవుడు, గాడ్ ఆఫ్ జస్టిస్. న్యాయం అనేటువంటి మాటకు మరి దుష్టులు శిక్షింపబడాలి ప్రకటన చేశాను. హీ విల్ బర్న్. తప్పక ఆయన న్యాయవంతుడైతే ఈ పట్టణాన్ని, నినివే పట్టణాన్ని నాశనం చేయాలా? చేస్తాడేమో చూద్దాం, వెయిట్ అన్నారు. దేవుని పరిశీలిద్దాం అని తూర్పు వైపుకు వచ్చి అక్కడ ఒక పందిరి వేసుకొని నినివే పట్టణం వైపు చూస్తూ ఉన్నాడు. ఏం జరుగుతుంది ఏమిటి అనేటువంటి ఆ హృదయంతో నినివే పట్టణం వైపు చూస్తూ ఉంటే అక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశం ఏమిటి? ఈ స్థలంలో మనకు కనబడుతూ ఉన్నది. అక్కడ ఏమి చూస్తా ఉంటే, దేవుడు సొర చెట్టును ఒక సాధనంగా చేసుకున్నాడు. సొర చెట్టు. ఈ 6వ వచనంలో మరి ఈ సొర చెట్టు ఇంగ్లీష్ బైబిల్లోనే వైన్ అనే మాట వాడతారు. తీగగా ఉన్న ఒక ద్రాక్ష చెట్టు. తెలుగు దానిలో సొర చెట్టు అంటున్నారు. సరే, ఏదో ఒకటి తీగ ఉన్న చెట్టును దేవుడు వాడాడు. పందిరి మీదకి ఎక్కింది, పందిరంతా పాకింది. చల్లగా ఉన్నది. పాపం యోనాకు చల్లగా ఉన్నాడు. ఆ సొర చెట్టును చూసి యోనా బహు సంతోషించను. బాగా సంతోషంగా ఉన్నాడు. మంచిది, చక్కని నీడ. సో హియర్ ఐ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఏం జరుగుతుందో చూద్దామని అనుకున్నాడు. ఇమ్మీడియట్ గా దేవుడు ఒక పురుగును వాడాడు టు టీచ్ ఏ లెసన్. ఆయనకు లెసన్ ఇవ్వడానికి, లేక ఆయన ప్రశ్నకు జవాబు చెప్పడానికి ముందేమో సొరచెట్టును, దాని వెనుక ఒక పురుగును. ఆ పురుగును పంపితే పురుగు ఏం పనులు చేసానో మనం చూస్తూ ఉన్నాం. ఆ పురుగు అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయింది. సో దేవుడు యోనాకి
నేర్పించడానికి, ఆయన నాశనం చేయడానికి కాదు కానీ నేర్పించడానికి ముందు చేపను వాడాడు. 1:17 చేప కనపడుతుంది. ఇప్పుడు 4వ అధ్యాయం 6వ వచనంలో ఒక సొర చెట్టు, లేక ఆంగ్లంలో వైన్, ద్రాక్ష చెట్టు. ఇంకొంచెం యువతలకు వస్తే ఒక పురుగు, ఇంకా కొంచెం యువతలకు వస్తే తూర్పు గాలి. 8వ వచనం చూసినప్పుడు ఎండ కాయగా వేడిమి గల తూర్పు గాలిని రప్పించాను. ఇవన్నీ కూడా వేరు వేరు సాధనాలను, అటు చేపే గాని, లేక సొర చెట్టే గాని, పురుగే గాని, వేడిమి గాలి గాని, ఇవన్నీ కూడా క్రమం నేర్పడానికి దేవుడు వాడుకున్నాడు. కానీ యోనాను అంతకు మించి, ఎందుకంటే తన సాధనం తానే పంపాడు. పాపం అతను తానే పంపినాడు. దేవుని హృదయం నాకు ముందే తెలుసు అంటున్నాడు యోన. అందువల్ల నేను బోనన్నాను, నువ్వు క్షమిస్తావు, దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు, అందుకని మా ఊర్లో నేను ఉంటాను, నేను బోనయ్యా అని అన్నాను. మరి నువ్వు పో తప్పదు అంటే ఇంకొక ఊరు పోయి ఉన్నాను తర్షీసులో. ఎందుకు నన్ను ఫూల్ని చేశావు ఈ ప్రజల మధ్య? ఆ ప్రశ్నకు జవాబుగా దేవుడు చిన్న చిన్న సంఘటనలను వాడుతూ ఉన్నాడు. ఎందుకు? టు టీచ్ హిమ్ ద బేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కార్యములు అర్థం చేసుకోవడానికి దేవుడు చిన్న చిన్న సాధనములను వాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా సర్టన్ థింగ్స్ విల్ హ్యాపెన్, స్మాల్ ఆర్ బిగ్. మన జీవితాల్లో మరి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఎందుకు? టు చేంజ్ అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ గాడ్. దేవుని విషయంలో మన యొక్క ఆలోచన ధోరణి మనం గ్రహించడానికి. ఇక్కడ 2 ధోరణులు ఉంటాయి, ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్. సబ్జెక్టివ్, నాకే ఆ కీడు వచ్చింది అనుకోండి, అయా తప్పించయ్యా అని ప్రార్థన చేస్తాం. అదే కీడు ఆబ్జెక్టివ్గా అవతల వాడికి వచ్చినాయి, నినివే ప్రజలకు. కానీ అయ్యా జరిగింది, వాళ్ళు తగిన వారు శిక్షకు. ఇది మానవ నైజం. కానీ దేవుడు ఇశ్రాయేలీలకు ఎలాంటి జాలి కలిగినటువంటి దేవుడు, అన్యులైన నినివే ప్రజలకు కూడా అదే జాలి కలిగినటువంటి దేవుడు. ఆయన మన ఆలోచన ప్రకారం వాడిని గాజేయి, నన్ను బతికించు, వాడిని శిక్షించు, నన్ను దీవించు, ఈ మైండ్ మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆ విషయం తెలియజేయడానికి గాడ్ యూజ్ స్మాల్ ఇన్స్ట్రుమెంట్స్, కొన్ని చిన్న చిన్న సాధనాలను దేవుడు వాడుకున్నాడు. ఏమిటి ఆ సాధనాలు అంటే, చేప అది పెద్దదే అనుకోండి. తర్వాత మనం చెప్పుకున్నాం సొర చెట్టు, చిన్న పురుగు, తూర్పు గాలి, వీటిని వాడుకున్నాడు టు మేక్ హిమ్ కరెక్ట్, లేకపోతే కరెక్టెడ్ అని చూడడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 8వ వచనం వచ్చేసరికి తూర్పు గాలి. తూర్పు గాలి, మనకు తూర్పు గాలి అంటే సముద్రపు గాలి ఇన్ అవర్ కాంటెక్స్ట్. తూర్పు గాలి, దీన్ని ఇంకొక మాట కూడా అంటారు, సాయం వేళ చూస్తే ఏ గాలి అంటారయ్యా? పైరగాలి. గ్రామాల్లో పైరగాలి మళ్ళింది అంటారు. పగలేమో ఎండ దంచేస్తుంది, ఈ ఎండలో కూడా శ్రామికులు పనులు చేస్తూనే ఉంటారు. ఎండ దెబ్బ తగలలేదంటే, కొంచెం పైరగాలి మా మీద ఇసిరితే ఈ ఎండ దెబ్బ అదే పోద్దండి అని అంటారు. అంటే అది చల్లటి గాలి మన దృష్టిలో. ఇక్కడ నినివే దగ్గర తూర్పు గాలి, అది వేడిమి గాలి. ఇంచుమించు 110 ఫారెన్హీట్ డిగ్రీస్ ఉంటుంది అని అంటారు ఈ వేడిమి గాలి.
ఇంత వేడిమి గాలి సహజంగానే ఉంటుంది. ఇక్కడ తండ్రి అయిన దేవుడు వేడిమి గాలిని పంపించాడు. పంపించినప్పుడు ఇక్కడ జరిగినటువంటి సంఘటనలు, యోనాకు ఎండ దెబ్బ తగిలింది. పాపం సన్ స్ట్రోక్, ఎండ దెబ్బ తగిలింది. ఎండ దెబ్బ మనకందరికీ అనుభవం ఏమో. ఒకసారి పోలవరంలో చర్చిలో మాట్లాడుతూ డమాన పడ్డాను. వెనక్కి పడిపోతే పట్టుకున్నారు. కింద పడితే తల దెబ్బ తినేది కానీ పట్టుకున్నారు. అప్పుడు మా కుమారుడు బ్రతికి ఉన్నాడు. వెంటనే రాజరావు గారికి ఫోన్ చేశారు. ఆదివారం ఆయన ఎత్తడు, కానీ ఆ రోజు ఎత్తాడు ఫోన్. ఎత్తి ఉండగా బాబు మాట్లాడాడు. నేను అన్కాన్షియస్ అయ్యాను. ఇట్లా సంగతి అంకులు పడిపోయాడు, ఎట్లా ఏంటి అంటే, అక్కడ ఆర్ఎంపీ ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు, ఆయన చేతికి ఫోన్ పంపండి, పలాని మందు పెట్టండి అని పెట్టాడు. సో రికవర్డ్. తర్వాత ఆయన ఒకసారి కలిసినప్పుడు అడిగాను, ఏంటండి ఎందుకు పడిపోయాను, ఏందిరా? సన్ స్ట్రోక్ అన్నాడు. మరి చర్చిలో ఉన్నాను, పైన రూఫ్ ఉన్నది, అక్కడ సన్ స్ట్రోక్ అక్కడ కూడా వస్తుందండి, ఇంట్లో ఉన్న కూడా ఎండ దెబ్బ తగులుద్ది అన్న. అదేంటండి మరి ఒక్కసారిగా అన్కాన్షియస్ కావడం ఏంటి? అవును పాస్టర్ గారు, అదే మొరటివాడంటే మొరటి పనులు చేసేవారు, శ్రామికులు. వాడికి ఫస్ట్ సైన్ తలనొప్పి వస్తుందండి. దాన్ని కూడా లెక్క చేయకుండా ఎండలో ఉన్నాడంటే జ్వరం కూడా వస్తుంది. ఇంకా లెక్క చేయకుండా ఉంటే వాంతులు అవుతాయి. అప్పుడు కింద పడతాడండి. మనకులాగా నీడ పట్టున ఉండేవాళ్ళు మనకి ఎండ దెబ్బలితే దెబ్బ కింద పడిపోతామండి. ఈ స్టేజెస్ అన్నీ ఉండవు. వాడికి ఆ ఇమ్యూనిటీ ఉంటుంది. ఉండినప్పుడు ఈ రీతిగా వారు మరి స్టేజ్ వైజ్ వారు విక్టిమైజ్ అవుతూ ఉంటారు. కానీ మన పరిస్థితి వేరు. మనం వారి యోనా పరిస్థితి ఏదో వడదెబ్బకి మనకు తెలియదు. వడదెబ్బ తగిలేను, ఎండ దెబ్బ తగిలేను అని రాయబడి. అది చాలా ఇబ్బందికరమైనది, ఎండ దెబ్బ తగలడం. నాకు తగిలినాయి, చిన్నతనంలో తగిలింది ఎండ దెబ్బ. మధ్యాహ్నం స్కూల్ వదిలేస్తే తాళ్ళూరు నుండి మా ఊరు నడిచేవాళ్ళం 4 మైళ్ళు. సగం పొలాల్లోకి వచ్చి పడిపోయేవాడు ఎండ దెబ్బ. ఎవరో పొలాల్లో వాళ్ళు మోసుకొచ్చి ఇంటికాడ పడేసేవాళ్ళు. ఎండ దెబ్బ చాలా ఇబ్బందికరమైంది కాబట్టి యోనాను ఆలోచన ధోరణి మార్చింది ఆ వ్యవహారం. చాలామంది సౌలు విషయంలో కూడా అదే అంటారు. ఎండజామునే వెళ్తున్నాడు ఆయన. ఎండజామును వెళుతూ ఉన్నప్పుడు దమస్కు దగ్గరకు వచ్చేసరికి ఆయన దేవుడు ఆ ఎండను కూడా వాడుకున్నాడు అని అంటారు. వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించను. ఇక్కడ మనము చూసినట్లయితే ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లెను. ఇప్పుడు అంటున్నాడు, నేను మళ్ళా చచ్చిపోతే బాగుండు, ఈ బాధ నాకెందుకు నాయనా, బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలగుననుకొనెను. మరి ఆ నినివే ప్రజలు అందరూ ఎంతమంది ఉన్నారు? 11వ వచనంలో 120,000 కంటే ఎక్కువై, 120,000 అంటే 120,000. నువ్వు ఒక్కడవే గందరగోళం అవుతున్నావు. 120,000 మంది అమాయక జనం, పాపం వారికి సువార్త లేదు, యెహోవా దేవునితో అనుభవం లేదు, వారు అన్య దేవతలను కొలిసేటువంటి వారు. అందువలన అంటాడు, కుడి ఎడమలు తెలియని వారు. ఇశ్రాయేలీలైతే ధర్మశాస్త్రం ఉన్నది, ఏమి చేయాలనో ఏమి చేయకూడదో ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఉన్నది. వారు తప్పు చేశారంటే శిక్షించాలి, తప్పదు.
ఎందుకంటే కుడి ఎడమలు తెలిసిన వారు తప్పు చేస్తే వారు శిక్షార్హులు. వీళ్ళు కుడి ఎడమలు, వీళ్ళకి ధర్మశాస్త్రం లేదు. దేవర్ ఇన్నోసెంట్స్. అంత పాపులేషన్ ఉన్నటువంటి పట్టణము మరియు బహు పశువులు గల నినివే పట్టణం. పశువుల విషయం దేవునికి కన్సర్న్ ఉందా? పర్యావరణ విషయాలు మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు. దేవునికి ఒట్టి మనుషులేనా, జీవరాశుల మీద ప్రేమ లేదా? ఇక్కడ అంటాడు వృధాగా చనిపోతాయి పశువులు ఏదైనా కీడు వస్తే. మరి ఇంతటి విషయమును గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. పశువులు ఇంతగా ఉంటే వాళ్ళు మరి దెబ్బతింటూ ఉంటే మనుషులు పశువులు. ఇక్కడ మనం చూసినప్పుడు జోనా పశ్చాత్తాపడ్డం వల్ల చచ్చిపోతానంటున్నాడు. అంటే ఎండ దెబ్బ తగిలింది, మరి తలకిందులైపోయాడు. దేవా, నేను పొరపాటు చేశానయ్యా, నీ ఆలోచనలను నీ విధానాలను నేను గ్రహించలేకపోయానయ్యా అని చెప్పడం కన్నా నేను చచ్చిపోతానంటున్నాడు. సో హూ ఈజ్ గ్రేట్ హియర్? నినివే ప్రజలేమో పశ్చాత్తాపడుతున్నారు. వారు కుడి ఎడమలు తెలియని వారు, ధర్మశాస్త్రం తెలియని వారు, వారు పశ్చాత్తాపడుతున్నారు. కానీ యోనా ప్రవక్త, దేవుని చేత ఎంపిక చేయబడినవాడు, ఇంత దెబ్బతిన్నా చచ్చావరా బాబు అనే అంత స్థితికి వెళ్ళిపోయినా ఆయనలో మార్పు ఏమీ రాలేదు. నన్ను చంపేసే, నేను కూడా చస్తాను అంటున్నాడు. కానీ అయ్యా క్షమించు, నీ గుణములు ఇవి ప్రత్యేకమైనవి అనేటువంటి మాట మనకు మరి కనబడలేదు ఈ స్థలములో. ఈ స్థలంలో కనబడలేదు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు 9వ వచనములో, నీవు కోపించుట న్యాయమా? అంటే యోనా ఏమంటున్నాడు? అవును, ప్రాణము పోవునంతగా కోపించుట న్యాయమే. అవును, ఇది న్యాయమే. ఇట్ ఈస్ జస్టిస్. దేవుని న్యాయం ఎలాంటిదో, మనుష్య న్యాయం ఎలాంటిదో, గాడ్స్ జస్టిస్ లో శిక్ష కాదు, క్షమాపణ ఉన్నది పాత నిబంధనలోనే. పాత నిబంధన అనేకులను చెప్పుకునేది ఏమిటంటే, ఆ దేవుడు ధర్మశాస్త్ర ప్రకారం మనుషులను డీల్ చేస్తాడు, ధర్మశాస్త్రంలో ఉన్న శిక్షలు వేస్తాడు, ధర్మశాస్త్రమే తప్పొప్పులు లెక్కేస్తుంది అని భావిస్తాం పాత నిబంధన. కానీ పాత నిబంధన దేవుడు, ఆయన న్యాయం, జస్టిస్, రైచియస్నెస్ రెండు ఒకటే. ఆయన జస్టిస్, రైచియస్నెస్ ఏమిటి అంటే ఆయన క్షమిస్తాడు, కరుణ చూపుతాడు. అది కూడా ఉన్నది దేవుని న్యాయం. నువ్వు కోపించుట న్యాయమా? ఈజ్ ఇస్ జస్టిస్. ఇంత 1,20,000 మంది, అనేక పశువులు ఉన్నటువంటి ఊరు నాశనం అయితే అది నీకు న్యాయమా? వారు నాశనం కాలేదని కోపిస్తున్నావా అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, మనకు తెలుసు తప్పిపోయిన కుమారుడు అంత నాశనం చేసుకుంటాడు. ముందే భాగం తీసుకుంటాడు, ఆయన వాటా ఆయన తీసుకుంటాడు, పారిపోతాడు, వెళ్ళిపోతాడు, అంత నాశనం చేసుకుంటాడు. ఇక కుమారుడుగా వచ్చే వాటాలు అనుభవించాడు కదా, తిరిగి వెళ్దాం అంటే కుమారుడి స్టేటస్ అంటే మళ్ళీ వాటా ఇవ్వాలి వెనక్కి వస్తే. అయ్యా, నాకు వాటా ఇచ్చే కుమారత్వం వద్దు, నీ జీతగానిగా పనివానిగా పెట్టుకో,
పని చేస్తే వేతనం ఇవ్వు, ఏదో తిని బతుకుతాను, నీ జీతగానిగా లేక పనివానిగా చేర్చుకోవాలి. ప్రాబ్లం ఏమిటి? ఈయన కుమారునిగా మళ్ళీ చేర్చుకున్నాడు. అంతా అమ్మి ఇక నా వాట అయిపోయింది అని వెళ్ళిపోయిన వాడు తిరిగి వచ్చి మళ్ళీ కుమారుడుగా ఎంటర్ అయ్యాడు. ఇంట్లో పెద్ద కుమారుడికి అది తప్పు అనిపించింది. దుర్వ్యాపారం చేశాడు కదా, ఎత్తుకెళ్ళిపోయాడు కదా, అసలు తండ్రి బ్రతికొండగా ఆస్తి పంచరు కదా, కానీ నువ్వు చచ్చావనుకుని ఆ ఆస్తిని ఆయన పంచుకొని వెళ్ళిపోయి నాశనం చేసి వస్తే మళ్ళీ కుమారుడుగా ఒక పెద్ద ఫీస్ట్ ఏర్పాటు చేసి మళ్ళీ కుమారుడుగా మెడ మీద పడ్డావు, ముద్దు పెట్టుకున్నావు, తీసుకొచ్చావు, ఈయన కుమారుడు అంటున్నావు మాటకు ముందు. మళ్ళీ కుమారుడైతే మళ్ళీ ఉన్నది కూడా నువ్వు పంచియటానికి మళ్ళీ రెండోసారి. అప్పుడు తండ్రి ఆలోచించాడు, వీడు ఏమో సహజంగా తప్పిపోయాడు, ఇంట్లో ఉండి కూడా తప్పిపోయాడు పెద్ద కుమారుడు, ప్రేమ వాత్సల్యం క్షమాపణ లేనివాడు. యోనా అలాంటి వాడే. దేవుని ధర్మశాస్త్రము లోనైన ప్రజల మధ్యలో ఉంటూ ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తూ దేవుని న్యాయం అంటే నినివేని నాశనం చేయడం అని అనుకుంటున్నాను. కానీ దేవుని ఆలోచన ఏంటి? ధర్మశాస్త్రం లేని వారు, ఓకే, అన్యులు, కుడి ఎడమలు తెలియని వారు దే డోంట్ నో అబౌట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ధర్మశాస్త్రం పెట్టే చట్టం తెలియదు, ధర్మశాస్త్రం పెట్టేటువంటి నియమాలు తెలియదు. తెలియని ప్రజలు తెలియక చేసినటువంటి పొరపాటు. మరి మనం తెలిసి పొరపాట్లు చేస్తుంటాం. మనకి దేవుని న్యాయం ఎంతవరకు అప్లై అవుతుందో. కానీ తెలియని ప్రజలు, కుడి ఎడమలు తెలియని ప్రజలు, వారు ఆ రీతిగా మరి ప్రవర్తించినప్పుడు దేవుడు ప్రేమతో తన దరికి చేరుకున్నాడు. కావున క్రైస్తవ జీవితంలో కూడా ఒకసారి చివరిగా 2వ కొరింథీ పత్రికను ఒకసారి చూద్దాం. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 18, 19 వచనాలను నేను చదివి వినిపిస్తా. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ఒక విధంగా 18 వచనం నుండి, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అంటే సమాధానం, వారు దేవుని ఎరుగని ప్రజలు ఉన్నారు, దేవుని ఎరిగిన ప్రజలు మనం. ఎరుగని ప్రజల విషయంలో శిక్ష అనే మాట మాట్లాడకుండా యూదులు మాకు ధర్మశాస్త్రం అంటారు, యూదేతరులు పాపం ఏమీ లేదు, చెట్టు గుట్టకు మొక్కుతూ ఉన్నారు. వీళ్లను ఇద్దరిని సమాధానపరిచి ఒక్క జనముగా ప్రభు యొద్దకు తీసుకురావడమే మా యొక్క అభిమతము, అందుకు పిలువబడ్డామని పౌలు అంటూ ఉన్నాడు. నేటి దినముల్లో కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం, దేవుడు మనల్ని ప్రేమించి ఇట్టి పరిచర్యను, బాధ్యతను అనుగ్రహించి ఉన్నాడు. లోకములో అనేక విధములైనటువంటి ప్రజలు, సంస్కృతి, విశ్వాసములు కలిగిన వారు, నిరర్ధకమైన జీవితం జీవించుతున్నవారు అనేకులు కనబడుతూ ఉన్నారు. దేవుని గురించినటువంటి అవగాహన లేని వారు, దేవుని ప్రేమ ఇంతవరకు వారు పొందనటువంటి వారు ఉన్నారు. వారి విషయంలో మనం దయగలిగినటువంటి వారమై, వారు శిక్షింపబడాలి, నాశనం చేయబడాలి
అనేటువంటి అభిప్రాయం కన్నా వారు కుడి ఎడమలు తెలియని ప్రజలు మన చుట్టూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి నిమిత్తం కూడా తన ప్రాణమును పెట్టినాడు, రక్తము కాచినాడు, క్షమాపణ మానవాళ్ళందరికీ అందిస్తూ ఉన్నాడు. దుర్మార్గుడైన దుష్టుడైన ఎంత ఘోర పాపి అయినా ఆయన క్షమించడానికి గాను ఆ క్షమాపణకు తగిన మూల్యం శిలువ మీద ఆయన ముందుగానే చెల్లించాడు. ఆ వార్తను వారికి చేరవేసి ప్రభు కృపలోనికి సమస్త జనులు, మన ఇరుగు పొరుగు వారు, మనకు తెలిసినటువంటి వారు, వారి కొరకు ప్రార్థిద్దాం. ప్రభు వైపు దారి వారికి చూపుదాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తా. కృప కలిగిన మా తండ్రి, మాతో ఇంతవరకు మాట్లాడినందుకు వందనములు. యోనా విషయమై ప్రార్థిస్తున్నావు నాయన. మా ప్రభువా, యోనాను నువ్వు పిలుచుకున్నావు, ప్రవక్తగా నియమించావు. కానీ మా తండ్రి, కుడి ఎడమలు తెలియని ప్రజల మధ్యలోనికి వెళ్ళి దేవుని తీర్పును ప్రకటించమని కోరినప్పుడు వారు శిక్షింపబడాలనే తాను కోరుకున్నాడు. కానీ అట్టి ప్రజలు పశ్చాత్తాపపడినప్పుడు నాయన నీవు కనికరించినావు, జాలి చూపినావు, కరుణ కలిగినటువంటి దేవుడు. ఈ విషయం యోనా గ్రహించలేకపోయినాడు. మాకు నువ్వు సహాయం దయచే. మేము అనేక జనుల మధ్య నివసిస్తూ ఉన్నాం. దుర్మార్గులు, దుష్టులు అని పిలువబడుతున్న వారి మధ్య మేము ఉంటున్నాం తండ్రి. లేక జీవం గల దేవునికి దూరముగా ఉన్నవారు అని మేము భావిస్తూ ఉన్న వారి దగ్గర కూడా మేము ఉంటున్నాం. అయితే వారందరూ రక్షింపబడాలని, మీ శిలువ రక్తంలో కడుగుబడి విడుదల పొందాలని మేము ప్రార్థించుటకు, ఆశ కలిగి ఉండుటకు, వారిని మీ వైపు దారి చూపుటకు మాకు సహాయం దయచేయమని, విన్న మాటలు మా హృదయంలో ఫలింప చేయమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును, మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.